నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. సో ఇప్పుడు అమెరికా అధ్యక్షుడిగా ఉన్నటువంటి డొనాల్డ్ ట్రంప్ పెద్ద బాంబు పేల్చాడు. మరోవైపు ఇప్పుడు ఆయన పేల్చినటువంటి బాంబుతో భారతీయుల కళ కొంత అడియాసలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంటే ఆశలు అడియాసలు అవుతాయి. అంటే ఒక రకంగా కొంతమందికి డాలర్ డ్రీమ్స్ అంటాం. అమెరికాకు వెళ్ళాలనక ఆకాంక్ష వాళ్ళు చదువుకున్నప్పటి నుంచి ఉంటుంది. అక్కడ వెళ్ళి ఉద్యోగం చేయాలి, అమెరికాలో గొప్పగా స్థిరపడాలి. మరోవైపు అక్కడ స్థిరపడి అక్కడ సంపాదించినటువంటి నగదుతోటి మన ఇండియాలో బిజినెస్లు చేసుకోవాలి, లేదు అంటే ఇండియాలో డెవలప్మెంట్లో కీలక పాత్ర పోషించాలి, ఎన్ఆర్ఐలుగా ఉండాలి. ఇట్లా చాలా వరకు ఆశలు చాలా వరకు ఉంటాయి. మరి ఇటువంటి సందర్భాల్లో కొంతమంది ఇప్పుడిప్పుడే కొంత బడ్డింగ్ స్టేజ్లో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు కూడా H1B వీసాల పర్మిట్లతోటి చాలామంది ఇక్కడ ట్రైన్డ్ స్కిల్డ్ ఎంప్లాయీస్ని కంపెనీస్ అన్ని కూడా అమెరికాకు పంపిస్తూ ఉంటుంది ప్రతి సంవత్సరం కూడా. కొన్ని లక్షలాది మంది యూఎస్కి వెళ్తూ ఉంటారు ప్రతి సంవత్సరం కూడా, చాలామంది వెళ్తూ ఉంటారు. కంపెనీస్ అన్ని కూడా ఆ దిశగా ప్రాసెస్ చేసి పంపిస్తూ ఉంటాయి. కానీ ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఎవరు ఊహించినటువంటి విధంగా ఆ అమెరికాకు వెళ్ళే ఉద్యోగస్తులకు చెక్ పెట్టేందుకు ఒక గొప్ప కార్యాచరణ శ్రీకారం చుట్టాడు. మరోవైపు పెద్ద ఎత్తున ఒక రకంగా చెప్పాలంటే మొన్న ట్రంప్ తారీఫ్ పేరుతో పెద్ద ఎత్తున సంచలనం సృష్టించినటువంటి డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు తాజాగా ఈ H1B వీసాల మీద పెద్ద ఎత్తున ఒక బాంబు పేల్చాడు. మరీ ముఖ్యంగా ఆ H1B యొక్క వీసాల ఫీజును భారీగా పెంచేసి దానికి ఒక పాలసీ మ్యాటర్ లాగా ఇప్పుడు అక్కడ అమెరికాలో ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి. అంటే ఇప్పుడు దాదాపుగా $100,000కి ఒక వీసాకి, అట్లాగే ఒక సంవత్సరానికి కంపెనీలు బేర్ చేయాలంటే ఏ ఉద్యోగస్తుడికైనా అంత బేర్ చేయటం ఏ కంపెనీ కూడా అంత సాహసోపేతంగా తీసుకోదు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఇక్కడి నుంచి అంటే ఇతర దేశాల నుంచి వెళ్ళే యొక్క H1B వీసాలతో వెళ్ళి అక్కడ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకి చెక్ పెట్టాలి, అంటే వాళ్ళకి ఎండ్ కార్డు పెట్టాలి. అప్పుడే అమెరికాలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి దేశస్తులకి ఉద్యోగాలు వస్తాయి. సో ఇప్పుడు అమెరికన్ ఓటర్స్కి మేలు చేసే ఒక పాలసీగా ఇప్పుడు అమెరికన్ ప్రభుత్వం డొనాల్డ్ ట్రంప్ చెప్తూ ఉన్నారు. అయితే ఇక్కడ వాస్తవానికి అమెరికాలో ఉద్యోగం చేయటం అనేది చాలామంది ఒక కలలు కంటూ ఉంటారు. అయితే ఇటువంటి వాళ్ళందరికీ కూడా ఇది ఒక పిడుగు లాంటి వార్తలు స్పష్టంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు H1B వీసాలకు సంబంధించి ఇప్పటిదాకా ఎప్పుడు కూడా అమెరికా ప్రభుత్వం ఇటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఒక కీలక నిర్ణయంగానే మనం దీన్ని పరిగణించాలి. దీని ప్రభావం చాలా తీవ్ర స్థాయిలో ఉండే అవకాశం ఉంటుంది. చాలా వరకు ఇప్పటికే ఐటీ సెక్టర్ కొంత గడ్డు కాలం ఎదుర్కొంటుంది. చాలా వరకు ఉద్యోగాలు పోతున్నాయి. చాలా వరకు వాళ్ళందరికీ కూడా సాక్ చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇటువంటి సందర్భాల్లో ఇప్పుడు ఐటీ ఉద్యోగస్తులు అక్కడ అమెరికాలో కార్యకలాపాలు నడుపుతున్నటువంటి చాలా కంపెనీలు కూడా ఇప్పుడు H1B వీసాల కోసం అంత వెచ్చించే పరిస్థితి ఏ కంపెనీకి ఉండదు. చాలా వరకు పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని కూడా కొంత ఆలోచన చేసే పరిస్థితి తీసుకొచ్చారు. అంటే అంత ఇన్వెస్ట్ చేయటం ఒక ఎంప్లాయీ మీద, అది కూడా ప్రతి సంవత్సరం ఇన్వెస్ట్ చేయటం అంటే ఇట్స్ ఎ బిగ్ మ్యాటర్ యాక్చువల్గా చెప్పాలంటే. సో ఇప్పుడు అంటే వాళ్ళ దరఖాస్తుల పైన ఇప్పుడు వార్షిక రుసుము ఆల్మోస్ట్ $1,00,000 నిర్ణయిస్తూ ఇప్పుడు ఆ ఉత్తర్వుల పైన కూడా ఆయన సంతకం చేశారు. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఎవరైనా అమెరికాకి వెళ్ళాలంటే అక్కడ ఉండి పనిచేయాలంటే అక్కడ ఉన్నటువంటి కంపెనీలు పెద్ద ఎత్తున అక్కడ నియమించుకునేందుకు H1B వీసా అమెరికా ప్రభుత్వం పర్మిట్లు ఇస్తుంటుంది. అది ఇప్పుడు ఒక ఏడాదికే $1,00,000 చెల్లించాల్సినటువంటి అవసరం. అంటే ఇంచుమించు మన భారత కరెన్సీలో దగ్గరగా 95 లక్షల నుంచి ₹1 కోటి దాకా అవుతుంది. ఇప్పుడు కొత్త H1B వీసా విధానం భారత్తో పాటుగా చైనా పైన కూడా తీవ్ర ప్రభావం చూపించే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఐటీ సెక్టార్ ఇప్పుడే కుదేలవుతున్నటువంటి సందర్భంగా ఇప్పుడు ట్రంప్ పేల్చినటువంటి ఈ బాంబుతో ఖచ్చితంగా ఐటీ సెక్టార్ పైన మూలిగే నక్క మీద తాటిపండు పడినట్టుగా స్పష్టంగా చెప్పొచ్చు. అంటే చాలా వరకు ఇప్పుడు అమెరికాకు వెళ్ళలేనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఏ కంపెనీ కూడా అంత ఇన్వెస్ట్ చేసి ఏ ఎంప్లాయీని పంపించే సాహసం చేయదు. మరోవైపు అక్కడ ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ అంటే అమెరికాలో చదివినటువంటి గ్రాడ్యుయేట్స్కి వాళ్ళని స్కిల్ డెవలప్ చేయాలని కూడా ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఉద్దేశం చెప్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు ప్రధానంగా ఓవర్ నైట్లో ఏది మారిపోదు. కానీ డొనాల్డ్ ట్రంప్ ఆ విధంగా ఆలోచన చేయకుండా ఓవర్ నైట్లోనే మారిపోవాలి, ఓవర్ నైట్లోనే అమెరికన్స్ అందరికీ కూడా ఉద్యోగాలు వచ్చేయాలి, అట్లాగే ఇక్కడి నుంచి ఇతర దేశాల నుంచి మరీ ముఖ్యంగా భారత్ నుంచి అత్యధికంగా అక్కడ ఐటీ సెక్టార్కి వెళ్ళే వాళ్ళందరికీ కూడా అడ్డుకట్ట వేయాలి అనే ఒక లక్ష్యం స్పష్టంగా అనిపిస్తుంది. మరోవైపు ఇక్కడ విదేశాంగ పాలసీల్లో భాగంగా ఇప్పుడు ట్రంప్ గత కొంతకాలంగా ఇండియాకు కూడా చెక్ పెడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే అమెరికన్స్కి ఇది ఒక తీపి కబుర్లాగే ఉంటుంది, కానీ బట్ కంపెనీలకి కూడా ఒక రకంగా చేదువార్త. ఎందుకంటే కంపెనీలు నడపటం, అమెరికాలో ఉండి కంపెనీలు నడపటం, మరీ ముఖ్యంగా అమెరికా కోసం అక్కడ ఉండి నడుపుతున్నటువంటి సందర్భంగా పెద్ద ఎత్తున వాళ్ళకు కూడా స్కిల్డ్ లేబర్ అవసరమే, అది ఐటీ సెక్టర్ అయినా ఎవరికైనా కూడా. అయితే ఈ క్రమంలో ఇప్పుడు అక్కడి నుంచి ఇతర దేశాల నుంచి అంత ఇన్వెస్ట్ చేసి తెచ్చుకోలేనప్పుడు అమెరికాలో కనుక ఉన్నటువంటి
లేబర్ని తీసుకుందామంటే చాలా కాస్ట్లీ. అక్కడ లేబర్ నార్మల్గానే లేబర్ దొరికే పరిస్థితి లేదు. ఇక ఐటీ సెక్టార్లో అయితే అసలు అటువంటి దిశగా ఉండరు. మరోవైపు స్కిల్స్ కూడా ఉండవు. అంటే మన భారతీయులకు ఉన్నట్టుగా మేధా సంపత్తి కానీ, లేదు అంటే ఆలోచించే విధానం కానీ, కొత్త కొత్త ఐడియాస్ జనరేట్ చేయడం కానీ, కొంత అడ్వాన్స్డ్గా ముందుకు తీసుకెళ్లే విధానాలు మన భారతీయులకి చైనీయులకి ఉన్నట్లుగా అక్కడ అమెరికన్లకు ఉండదు. అంటే అమెరికన్లకు నార్మల్గా ఉంటుంది, కానీ వాళ్ళు ఇంత కష్టపడి పనిచేసే మనస్తత్వం అయితే ఖచ్చితంగా ఉండదు. సో ఈ నేపథ్యంలోనే కంపెనీస్ అన్నీ కూడా, ఈవెన్ అమెరికన్ కంపెనీలు కూడా ఇండియాలో పెట్టుబడులు పెట్టడం, ఇండియాలో వాళ్ళ బ్రాంచెస్ ఓపెన్ చేసి ఇక్కడి నుంచి లేబర్స్ని అక్కడికి తీసుకెళ్తూ ఉంటారు. మరోవైపు ఇక్కడ నుంచి కూడా రిక్రూట్ జరుగుతూ ఉంటుంది. అమెరికాలో ఉన్నటువంటి అక్కడ హోమ్ కంపెనీస్ కూడా ఇండియా నుంచి కూడా రిక్రూట్ చేసుకుంటూ ఉంటారు. మరి ఇటువంటి సందర్భాల్లో ఇప్పుడు వాళ్ళందరికీ కూడా ఒక చేదు వార్తలాగా చెప్పుకోవచ్చు. మరి అక్కడ ఉన్నటువంటి వాళ్ళని తీసుకుందామంటేనేమో అక్కడ ఉన్నటువంటి ఆ స్కిల్స్ ఉండవు, ఆ సెగ్మెంట్స్లో వాళ్ళకి ప్రావీణ్యత ఉండదు. ఖచ్చితంగా అప్పుడు కంపెనీలు కూడా ఇరకాటంలో పడే అవకాశం ఉంటుంది. అంటే అమ్మ పెట్టదు అడక్కు తిన్నది అన్నట్టుగా ఈ సామెత ఖచ్చితంగా సింక్ అవుతుంది. అంటే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళకేమో పని రాదు, వచ్చే వాళ్ళని తీసుకొద్దామంటేనేమో ఆల్మోస్ట్ ఒక్కొక్కరికి ప్రతి సంవత్సరానికి ₹1,00,00,000 ఇన్వెస్ట్ చేయాలంటే అక్కడ అసలు ఇచ్చే జీతమే ప్రతి మనిషికి $60,000 $70,000 ఇట్లా ఇస్తూ ఉంటారు. మరి నెలకిచ్చే జీతమే అంత ఉంటే సంవత్సరానికి ఒకరి మీద ఆల్మోస్ట్ ఒక ₹1,00,00,000 ఇన్వెస్ట్ చేయాలంటే ఏ కంపెనీ అంత సాహసం చేస్తుంది? సో ఈ నేపథ్యంలో ఇప్పుడు వాళ్ళు అక్కడ జరిగినటువంటి కాన్వర్జేషన్ వీడియో కూడా వైరల్ అవుతుంది. అంటే ఆయన సంతకం చేసినప్పుడు అంటే వాళ్ళు రిలీజ్ చేసినటువంటి అఫిషియల్ వీడియో కూడా వైరల్ అవుతుంది. అయితే ఇక్కడ వాస్తవానికి ప్రతి H1B వీసా పైన కూడా ప్రతి సంవత్సరం $1,00,000 ఇప్పుడు ఫీజు విధించి యుఎస్ కామర్స్ సెక్రటరీగా ఉన్నటువంటి హోవర్డ్ లుట్నిక్ ఇప్పుడు ఆయన ప్రకటన చేశారు. అక్కడ డొనాల్డ్ ట్రంప్ కూడా సంతకం చేశారు. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని పెద్ద పెద్ద కంపెనీలకు కూడా ఇదే అంశాలను వివరించినట్లు కూడా ఆయన చెప్తూ ఉన్నారు. కానీ మీరు ఎవరికైనా శిక్షణ ఇవ్వదలుచుకుంటే ఇటీవల మన దేశంలో అంటే యుఎస్లో గొప్ప యూనివర్సిటీల నుంచి పట్టభద్రులైనటువంటి వాళ్ళకు మాత్రమే వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వండి, అమెరికన్లకు ట్రైనింగ్ ఇవ్వండి, మన ఉద్యోగాలను కొల్లగొడుతున్నటువంటి వారిని ఇతర దేశాల నుంచి తీసుకురావడం ఆపండి, దీనికి ఫుల్ స్టాప్ పెట్టండి అని స్పష్టంగా అమెరికన్ పాలసీగా కనిపిస్తోంది. ఇదే విషయాన్ని లుట్నిక్ మీడియా సమావేశంలో కూడా చెప్పారు. మరి ఈ నిర్ణయానికి ఒక రకంగా టెక్నాలజీ రంగం మద్దతు ఇస్తోంది అనేది ట్రంప్ ప్రభుత్వ వాదన. కానీ ఈ నిర్ణయంతో వారు చాలా సంతోషంగా ఉంటారని కూడా వాళ్ళు చెప్తున్నారు. కానీ ట్రంప్ నిర్ణయం పైన చాలా వరకు ఐటీ దిగ్గజ టెక్ కంపెనీలన్నీ కూడా యాపిల్ కానీ, గూగుల్ కానీ, మెటా కానీ ఇంతవరకు ఎక్కడ కూడా స్పందించాల. సో అసలు వాళ్ళ ఇంటరాక్షన్ అంటే వాళ్ళు ఈ పాలసీ మేకింగ్ లో ఇంటరాక్షన్ వీడియో కూడా ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. President, one of the most abused visa systems in our current immigration system has been the H-1B non-immigrant visa program. This is supposed to allow highly skilled laborers who work in fields that Americans don't work in to come into the United States of America. What this proclamation will do is raise the fee that companies pay to sponsor H-1B applicants to $100,000. This will ensure that the people they're bringing in are actually very highly skilled and that they're not replaceable by American workers. So it'll protect American workers, but ensure that companies have a pathway to hire truly extraordinary people and bring them to the United States. We need workers. We need workers. We need great workers. And this pretty much ensures that that's what's going to happen. I think, Sean, do you agree with that? Well, they're $100,000 per year. $100,000 per year. So the whole idea is no more will these big tech companies or other big companies train foreign workers. They have to pay the government $100,000, then they have to pay the employee. So it's just not economic. If you're going to train somebody, you're going to train one of the recent graduates from one of the great universities across our land. Train Americans. Stop bringing in people to take our jobs. That's the policy here. $100,000 a year. సో ఇది వాళ్ళ పాలసీ చాలా క్లియర్గా చెప్తూ ఉన్నారు. అంటే ఇతరులకి మీరు ట్రైనింగ్ ఇచ్చి ఇక్కడ డంప్ చేయకండి. ఈ ఇమ్మిగ్రేషన్ పాలసీ యొక్క ప్రధాన ఉద్దేశం ఇతరులు అంటే విదేశీయస్తులు ఇక్కడికి వచ్చి మన ఉద్యోగాలు కొల్లగొడుతున్నటువంటి వాళ్ళకి అడ్డుకట్ట వేయాలి, దానికి ఫుల్ స్టాప్ చేయాలి. నో మోర్ ఫారిన్ ఎంప్లాయీస్. సో ఇటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు ఈ ఫీజుకి సంబంధించి డొనాల్డ్ ట్రంప్ ఈ ఒక కీలక నిర్ణయంగా చెప్పుకోవచ్చు. మరోవైపు ఇప్పుడు గవర్నమెంట్ కూడా సహకరిస్తుంది స్కిల్డ్కి డెవలప్ చేయడానికి. కొత్తగా యూనివర్సిటీ నుంచి పాస్అవుట్స్ అందరినీ కూడా, గ్రాడ్యుయేట్స్ అందరికీ కూడా అమెరికన్ ప్రభుత్వం కూడా కొంత మీకు సపోర్ట్ చేసి వాళ్ళకి స్కిల్స్ డెవలప్ చేస్తుంది. మీరు కూడా విదేశస్తులకి ట్రైనింగ్ ఇవ్వకండి, అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే ట్రైనింగ్ ఇవ్వండి అని. సో ఇట్లా H-1B వీసా అనగానే నాన్ ఇమిగ్రెంట్స్కి ఇస్తూ ఉంటారు. అంటే అమెరికాలో
స్థిరపడినటువంటి వాళ్ళు ఇతర దేశాల నుంచి వచ్చి అక్కడ ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళకి ఇస్తూ ఉంటారు. అయితే ఒక రకంగా 1990లో నుంచి కూడా అత్యంత నైపుణ్యం కలిగినటువంటి విదేశీ నిపుణుల కోసం ఈ H1B వీసాలు కూడా ప్రవేశపెట్టారు. అయితే యుఎస్లోని చాలా వరకు టెక్ కంపెనీలన్నీ కూడా విదేశీ యొక్క టెక్నీషియన్స్ని, విదేశాల్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ని కోసమే ఇవి H1B వీసాలు వాళ్ళ కోసమే జారీ చేస్తారు. అయితే ఇప్పుడు H1B వీసాదారుల్లో చాలా వరకు ఇండియన్సే ఎక్కువ శాతం, అంటే ఆల్మోస్ట్ వస్తున్నటువంటి వాళ్ళు 71% మంది ఇండియన్స్గానే ఉన్నారు యుఎస్కి వెళ్ళేటువంటి వాళ్ళ సంఖ్యలో. మరి చైనా నుంచి కేవలం 11.7% వాటా కలిగి ఉన్నారు. అంటే ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇండియా నుంచి వెళ్తారు. అంటే వీటిని కొంత 3 నుంచి 6 ఏళ్ల మధ్య కాలానికి కూడా ఇచ్చే అవకాశాలు ఉంటాయి H1B వీసా. దీంతో ఇప్పుడు ఈ వీసా ఉపయోగించుకొని ఎంతోమంది విదేశీ యొక్క టెక్నికల్ గ్రాడ్యుయేట్స్, టెక్నికల్ ఎంప్లాయీస్ అమెరికాలో అక్కడికి ఎంట్రీ ఇవ్వటం, అక్కడ మంచి ఉన్నత ఉద్యోగాల్లో వెళ్ళటం, కొన్ని ఏళ్ల పాటు అక్కడే పనిచేస్తే స్థిరపడినటువంటి వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు. ప్రస్తుతం H1B వీసా దరఖాస్తుదారులకి లాటరీ విధానం ఉంది. ఇప్పుడు తొలుత లాటరీలో దరఖాస్తు చేసుకుంటే సాధారణ ఛార్జీలు కట్టాల్సి ఉంటుంది. అయితే లాటరీలో ఎంపిక అయితే అదనపు ఛార్జీలు చెల్లించాలి. చాలా సందర్భాల్లో కంపెనీలే వీసా ఛార్జీలను భరిస్తూ ఉంటాయి. తాజాగా తీసుకున్నటువంటి ఈ నిర్ణయం కంపెనీల పైన చాలా అతి పెద్ద భారంగా చెప్పుకోవచ్చు, ఒక పెను భారంగా మారబోతోంది కంపెనీలకి. అమెరికాకు ఏటా 85,000 వీసాలను లాటరీ విధానం ద్వారా జారీ చేస్తూ ఉంటుంది. ఇప్పటికే ఇంకొక వైపు ట్రంప్ ఏం చేశాడు, గోల్డ్ కార్డుని కూడా ప్రవేశపెట్టారు. సో ఆయన గోల్డ్ కార్డు కూడా ప్రకటించారు. దీనికి $10 లక్షలుగా నిర్ణయించారు. దానికేమో H1B వీసాకేమో $1 లక్ష అయితే దీనికి $10 లక్షలు. దీని ద్వారా ఈ పాలసీస్ ద్వారా అమెరికాకు ఆల్మోస్ట్ $100 బిలియన్ రెవెన్యూ జనరేట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకవైపు పన్నుల తగ్గింపు, అభివృద్ధి ప్రాజెక్టులకు సంబంధించి, అట్లాగే రుణాల చెల్లింపుకు కూడా ఈ గోల్డ్ కార్డ్ నిధులు ఇప్పటికే వాడబోతున్నట్టుగా ట్రంప్ ప్రభుత్వం చెప్తోంది. సో ఇటువంటి నేపథ్యాల్లో ఇప్పుడు భారత్లో నుంచి వెళ్ళేటువంటి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ లేకుంటే ఇతర కొంత టెక్నికల్ వర్క్స్ చేసే వాళ్ళందరికీ కూడా ఒక షాకింగ్ న్యూస్ గానే చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఇప్పుడు పెద్ద ఎత్తున ట్రంప్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం అతి పెద్ద భారంగా మారబోతుంది. అయితే ఇక్కడ ప్రధానంగా గత కొంతకాలంగా భారత్ని గ్రిల్ చేసే కార్యక్రమానికి ట్రంప్ శ్రీకారం చుట్టారు. అంటే ఎట్లా గ్రిల్ చేస్తున్నారు, ఒకవైపు తారీఫుల విషయంలో, ఇంకోవైపు ఇప్పుడు H1B వీసాల విషయంలో, మరోవైపు ఇండియన్స్ని ఇండియా నుంచి వచ్చే దిగుమతులకి ఇట్లా అన్ని కూడా ట్రేడ్ పాలసీ చేసుకోవాలంటే భారత్ని చెప్పు చేతుల్లో పెట్టుకోవాలి అని కూడా ట్రంప్ ఉద్దేశంగా కనిపిస్తుంది. మరోవైపు భారత్ గత కొంతకాలంగా ఓవైపు రష్యాతోటి, మరోవైపు చైనాతోటి కొంత క్లోజ్గా మూవ్ అయ్యే పరిస్థితులు ఉన్నాయి. మరోవైపు ఆయన స్పష్టంగా చెప్తున్నారు రష్యాతో తెగదెంపులు చేసుకునేలాగా కొంత ఇబ్బంది పెడుతున్నటువంటి వాతావరణం కనిపిస్తుంది. అంటే ఒక రకంగా ట్రంప్ భారత్ని బ్లాక్మెయిల్ కూడా పాల్పడుతున్నాడని చెప్పుకోవాలి. అంటే భారీగా ఫీజులు పెంచేయటం, భారీగా తారీఫులు పెంచేయటం, అంటే ఒక రకంగా చెప్పాలంటే నువ్వు రష్యాతో కొంత ఆయిల్ దిగుమతులు కానీ ఇటువంటి దిగుమతులు ఆపాలి, వాళ్ళతో ట్రేడ్ పాలసీలో కొంత రద్దు చేసుకోవాలి, ఇటువంటివన్నీ వ్యవహారాలు తెర ముందుకు పెట్టి ఒకవేళ నువ్వు అవన్నీ చేసుకోకపోతే నేను ఈ విధంగా కక్ష సాధించుకుంటాను అంటే ట్రంప్ ఒక రకంగా చెప్పాలంటే శాడిస్ట్ లాగా ఇవాళ మారుతున్నారు. ఒక రకంగా అది అమెరికన్లకు మంచిదే కావచ్చు, కానీ అమెరికాలో నడుపుతున్నటువంటి కంపెనీలకి, ఇతర దేశాల నుంచి, మరీ ముఖ్యంగా ఇండియా నుంచి పోయేటువంటి ఎంప్లాయీస్కి ఇది చాలా చాలా కష్టతరం అయిపోతుంది ఫ్యూచర్లో. ఇక అమెరికాకి వెళ్ళాలంటేనే భయపడే పరిస్థితులు వస్తాయి. అంటే ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే విదేశీయులతోటి కూడా ఒక పెద్దన్న పాత్ర పోషిస్తున్నటువంటి ట్రంప్ ఇప్పుడు ఖచ్చితంగా నేను చెప్పిందే వినాలి, నేను చెప్పిందే శాసనం, ఇంతే ఇట్లా తయారవుతుంది. అంటే వాస్తవానికి ట్రంప్ కంటే అంతకు ముందు ఉన్నటువంటి జో బైడెనే బెటర్ ఏమో అనే కాడికి వస్తుంది. ఆఖరికి జో బైడెన్ కూడా గతంలో ఏమో చేస్తారు అనే ఒక ఆశాభావము, కొంత దుష్ప్రచారం జరిగింది. కానీ జో బైడెన్ పెద్దగా ఏమి ఇండియాకి ఇబ్బంది పెట్టేటువంటి ప్రక్రియ ఏమి శ్రీకారం చుట్టూ ఆయన ఏమి చేయలేదు కూడా. కానీ ట్రంప్ మళ్ళొక్కసారి ఎంట్రీ ఇచ్చినాక, ట్రంప్ మళ్ళీ ప్రెసిడెంట్ అయిన తర్వాత మరీ ముఖ్యంగా భారత్ మీద కక్ష సాధింపులాగా ఆ దిశగా చేస్తున్నట్టుగానే కనిపిస్తుంది. సో మీరు కూడా ట్రంప్ రెండోసారి వచ్చిన తర్వాత ఇవాళ ఎందుకు భారత్ మీద ఇంత కక్ష సాధించుకుంటున్నాడు అంటే ఇప్పుడు H1B వీసాల పేరుతో ఏకంగా 1,00,000 అంటే మన ఇండియన్ భారత్ కరెన్సీలో ₹1,00,00,000 దాకా అవుతోంది అంటే ఇది నిజంగా కంపెనీలు అక్కడ నడిపే పరిస్థితి ఉంటుందా? మరి ఎంప్లాయీస్ భవిష్యత్తులో H1B వీసాలతో అమెరికాకు వెళ్ళే అవకాశాలు ఉంటాయా? మీ అభిప్రాయాలు కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.